హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల చాలా ఎక్కువగా వినిపిస్తున్న పదం 22A. ఇది 1908లోని రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22A. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్. అటు పొలిటికల్గా ఇటు పబ్లిక్లో. మరోవైపు బిగ్ షాట్స్ అడ్డాలో కూడా ఇదే అందరినీ టెన్షన్ పెడుతుంది. చివరికి సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22Aలోనే ఉంది. శంషాబాద్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా 22A లిమిట్స్లోనే ఉందట. స్టేట్ వైడ్ హాట్ టాపిక్గా మారిన 22A అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ రచ్చ? జనరల్గా ప్రభుత్వం నిషేధించిన లేదా అమ్మకాలు కొనుగోళ్లు చేయడానికి వీల్లేని భూములు, ఆస్తుల జాబితాను ప్రోహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అంటారు. ఈ జాబితాలో చేర్చిన ఆస్తులను రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయడానికి చట్టం ఒప్పుకోదు. దీన్నే షార్ట్కట్లో 22A జాబితా అంటారు. ఏ రకమైన భూములు, ఎలాంటి ఆస్తులు ఈ 22A క్రిందకు వస్తాయి అంటే, ప్రభుత్వానికి లేదా స్థానిక సంస్థలకు చెందిన భూములు, అసైన్డ్ భూములు, ఇతరులకు అమ్మడానికి వీలు కాని పేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన సాగు భూములు, దేవుడి మాన్యాలు, ఆలయాలు, మసీదులు లేదా ధార్మిక సంస్థలకు చెందిన భూములు, కోర్టు స్టే విధించినవి లేదా లిటిగేషన్లో ఉన్న ఆస్తులు, భూ గరిష్ట పరిమితి చట్టం క్రింద ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న మిగులు భూములు, ఇవన్నీ కూడా 22A క్రిందకే వస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 22A అనేది అందరికీ టెన్షన్ పెడుతుంది, నిద్ర లేకుండా చేస్తుంది. ఇందుకు మెయిన్ రీజన్ ఏంటి అంటే, గతంలో ఒకటే సర్వే నంబర్లో కొంత భాగం ప్రభుత్వ భూమి ఉంటే రెవెన్యూ అధికారులు మొత్తం సర్వే నంబర్ను 22A నిషేధిత జాబితాలో పెట్టేశారు. దీంతో అదే సర్వే నంబర్ పరిధిలో చట్టబద్ధంగా కొనుక్కున్న ప్రైవేట్ స్థలాలు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు కూడా ఈ జాబితాలోకి వచ్చి పడ్డాయి. ఫలితంగా ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ ఇళ్లను లేదా స్థలాలను ఎమర్జెన్సీలో అమ్ముకుందాం అనుకున్నా రిజిస్ట్రేషన్లు కావట్లేదు. దీనికి తోడు బ్యాంకుల్లో హోమ్ లోన్స్ కూడా ఇవ్వడం లేదు. అందుకే భూమి కొనేటప్పుడు అది 22Aలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ శాఖ IGRS పోర్టల్ ద్వారా మీ సర్వే నంబర్ లేదా ప్రాపర్టీ వివరాలు ఎంటర్ చేసి అది నిషేధిత జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మీ ఆస్తికి ఎలాంటి లీగల్ సమస్య లేకపోయినా కేవలం తప్పుగా సర్వే నంబర్ మ్యాపింగ్ వల్ల 22A జాబితాలో గనక పడితే ప్రభుత్వం కల్పించిన ఫిర్యాదుల విధానం ద్వారా దాన్ని సరిదిద్దుకోవచ్చు. మీ సేల్ డీడ్స్, లింక్ డాక్యుమెంట్స్, అప్రూవల్ పత్రాలతో రెవెన్యూ అధికారులను ఆశ్రయించి లేదా ఆన్లైన్ ద్వారా గ్రీవెన్స్ పెట్టుకుంటే విచారణ జరిపి తప్పుగా చేరిన ప్రైవేట్ ఆస్తులను ఆ జాబితా నుంచి తొలగిస్తారు. అయితే ఇది అంత ఈజీ కాదు. మీ స్థలం 22Aలో ఉన్నట్లయితే గనక సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని కలెక్టర్ కార్యాలయానికి దరఖాస్తు పెట్టుకోవాలి. అధికారులు 3 నుంచి 6 నెలల్లో వాటిని పరిశీలిస్తారు. ఆ తర్వాత ఆ స్థలం 22A పరిధిలో లేకపోతే కలెక్టర్ NOC ఇస్తారు. అప్పుడు సదరు స్థలాన్ని 22A నుంచి తొలగిస్తారు. రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితాలో ప్రైవేట్ ఆస్తులు, భూములు చేరడం వాటి యజమానులను అయోమయానికి గురిచేస్తుంది. అత్యవసరానికో, చదువులు, వివాహం వంటి అవసరాలకో ఆ ఆస్తిని విక్రయానికి, తాకట్టుకి అవకాశం లేకుండా పోవడంతో గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ మధ్య అవరోధాలు ఎదురవడంతో వాటి యజమానుల్లో కలవరం మొదలైంది. చాలా సంఘటనలు హైదరాబాద్ పరిసర జిల్లాల్లో కొనసాగుతున్నాయి. సాగు భూములైనా ఇతర భూములైనా నిషేధిత జాబితాలో ఉంటే రిజిస్ట్రేషన్లు కానే కావు. ప్రభుత్వ భూములు కబ్జాల పాలై రిజిస్ట్రేషన్లతో చేతులు మారుతున్నట్లుగా పలు కేసుల్లో గుర్తించిన హైకోర్టు 2015 డిసెంబర్లో నిషేధిత భూముల జాబితాను అప్డేట్ చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోమారు 2024లోనూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో 2025 చివరిలో ప్రభుత్వ భూముల వివరాలను రెవెన్యూ శాఖ అప్డేట్ చేసి నిషేధిత జాబితాలో చేర్చింది. తహసీల్దార్, RDO, జాయింట్ కలెక్టర్ల సంతకాలతో కూడిన జాబితాలను రూపొందించి రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఆ జాబితా ఆధారంగానే రిజిస్ట్రేషన్ల శాఖ ఆ జాబితాలో ఉన్న సర్వే నంబర్లు రిజిస్ట్రేషన్లు కాకుండా నిలువరిస్తుంది. ప్రభుత్వం నుంచి వేలం పాటల ద్వారా కొన్నవి, క్రమబద్ధీకరణతో పట్టాలు పొందినవి తదితరాలన్నీ కూడా ప్రైవేట్ ఆస్తులుగా పరిగణించాల్సి ఉంటుంది. రెవెన్యూ రికార్డుల్లో వాటి మూల సర్వే నంబర్లు ప్రభుత్వ భూములుగా చూపుతున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద మాత్రం బై నంబర్లతో, లేఅవుట్ల నంబర్లతో రిజిస్ట్రేషన్ పూర్తయి చేతులు మారుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ సర్వే నంబర్లన్నీ 22Aలో పెట్టడంతో
మూల సర్వే నంబర్లలో లింక్ ఉన్నటువంటి భూములన్నీ నిషేధిత జాబితాలోకి వెళ్ళాయి. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యుఎల్సి భూములు తలనొప్పిగా మారుతున్నాయి. పట్టా భూముల్లో యుఎల్సి భూములు ఉండడం ఆ మొత్తం భూములకే ముప్పు తెచ్చి పెడుతున్న పరిస్థితి. ఇనాం, అసైన్డ్ భూములు, చెరువు శిఖం, బఫర్ జోన్లకు సంబంధించిన సర్వే నంబర్లతో కలిసి ఉంటే ప్రైవేట్ భూములు వేరు కాకపోవడంతో ఇబ్బంది ఏర్పడుతుంది. కోర్టు ఆదేశాలతో రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం మార్పులు జరగకపోవడం, 166, 59 జీవోలతో క్రమబద్ధీకరణ పూర్తయి రిజిస్ట్రేషన్లు జరిగిన స్థలాల సర్వే నంబర్లు కూడా కొన్ని రికార్డుల నుంచి తొలగించకపోవడంతో నిషేధిత జాబితాలోకి వెళ్ళాయి. నిషేధిత భూముల సమస్యలు రోజురోజుకి పెరుగుతూ ఉండడంతో కలెక్టర్లు ఆ భూముల జాబితాలను మళ్లీ పరిశీలిస్తున్నారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు పరస్పరం సమన్వయంతో ఎక్కడ ఇలాంటి పరిస్థితి తలెత్తింది అనేది గుర్తించి ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. బాధితుల నుంచి అందినటువంటి ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. రెవెన్యూ శాఖ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు గ్రామాల వారీగా పరిశీలన చేపట్టి జాబితాను ప్రభుత్వానికి పంపుతున్నారు. వాటిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నాకే ఈ సమస్యకు పరిష్కారం లభించబోతోంది. 18005 టోల్ ఫ్రీ నెంబర్ అండి. 18005994788. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 18005994788. ఇది టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైతే న్యాయబద్ధంగా వారి కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయో, నేను కూడా చూశాను, కొంతమంది మీడియా మిత్రులు చెప్పి రాసిన దాన్ని చూశాను. ఒక చిరు ఉద్యోగి 100 గజాలు 110 గజాలు దాని రిజిస్ట్రేషన్ కి నేను ఏదో ట్రాన్సాక్షన్ కోసం అమ్ముకోవటానికి పోతే నా ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉందని. పాపం తను అనే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే తను 6 కాలం కష్టపడి సంపాదించుకున్న ఆ ప్రాపర్టీలో తను పూర్తి సర్వాక్కులో ఉన్నా అనుకున్న టైంలో ప్రభుత్వం దాని నిషేధిత జాబితాలో ఉన్నదన్నప్పుడు డెఫినెట్ గా తను పానిక్ పోయే దాంట్లో అర్థం ఉంది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండొద్దని ఎవ్రీ వీక్ ఈ ఉన్నతాధికారుల కమిటీ సమీక్షిస్తుంటది. టోల్ ఫ్రీ నెంబర్లో కంప్లైంట్ స్వీకరిస్తుంటాం. రిటర్న్ పూర్వకంగా మీరు ఇచ్చే కంప్లైంట్లు సేకరిస్తుంటాం. చాలా మంది యజమానులకు తమ ఆస్తి 22A నిషేధిత జాబితాలో ఉంది అనే విషయం ముందుగా తెలియకపోవచ్చు. ఆస్తిని విక్రయించడానికి లేదా తనఖా పెట్టడానికి లేదా కుటుంబ సభ్యులకు గిఫ్ట్ సెటిల్మెంట్ చేయడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మాత్రమే సమస్య బయటపడే సందర్భాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి ఆస్తిని లాభం కోసమే విక్రయించాలని కోరుకోరు. పిల్లల ఉన్నత చదువులు, కుమార్తె వివాహం, కుటుంబ సభ్యులకు చికిత్స, వ్యాపార అవసరాలు, అప్పుల చెల్లింపు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఆస్తిని విక్రయించాల్సి రావచ్చు. వృద్ధులు తాము బ్రతుకున్నప్పుడే ఆస్తిని పిల్లలకు బదలాయించాలంటూ కోరుకోవచ్చు. 22Aలో ఉందనే కారణంతో ఆ లావాదేవీ నిలిచిపోతే అవసరమైన సమయంలో వారికున్న ఏకైక ఆస్తి కూడా ఉపయోగపడని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం ఒక సర్వే నంబరు, రెవెన్యూ రికార్డుకు సంబంధించిన సాంకేతిక సమస్య మాత్రమే కాదు. ఒక కుటుంబం ఆర్థిక భద్రత, పిల్లల భవిష్యత్తు, వృద్ధాప్య జీవితం, వైద్య అవసరాలు, సామాజిక గౌరవంతో ముడిపడిన ఒక మానవీయ సమస్యగా చూడాలి. ఎవరైనా సరే ఒక భూమికి సంబంధించిన దశాబ్దాల నాటి రెవెన్యూ చరిత్రను, సేత్వార్, ఖాస్రా పహాణి, టిపన్, ఫైనల్ పట్టి, కోర్టు వివాదాలు, వివిధ ప్రభుత్వ శాఖల అభ్యంతరాలను స్వయంగా పరిశీలించడం చాలా కష్టం. అందుకే కొనుగోలుదారులు ప్రభుత్వ రికార్డులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, స్థానిక సంస్థల అనుమతులు, టీజీ రెరా నమోదు, బ్యాంకుల న్యాయపరమైన పరిశీలనలను విశ్వసిస్తారు. రిజిస్ట్రేషన్, నిర్మాణ అనుమతి, రెరా నమోదు, బ్యాంకు రుణం ఒకటే యాజమాన్య హక్కుకు తుది ధృవీకరణ కాదు అనే న్యాయపరమైన అంశాన్ని కొనుగోలుదారులు గుర్తించాలి. వివిధ ప్రభుత్వ సంస్థలు ఒక ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు, అనుమతులు, నిర్మాణాలు, లావాదేవీలను సంవత్సరాల పాటు అనుమతించినప్పుడు వాటిని నమ్మి ఆస్తి కొనుగోలు చేసిన సాధారణ పౌరుడి ప్రయోజనాలను కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టే 22A రచ్చ రచ్చ అవుతుంది. ఏకంగా ముఖ్యమంత్రి ఇల్లు కూడా నిషేధిత స్థలాల జాబితాలో ఉండడంతో ఇష్యూ మరింత పీక్స్కు చేరుకుంది. అందుకే మాజీ మంత్రి, ప్రతిపక్ష నేత హరీష్ రావు 22Aపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భూములను అడ్డగోలుగా 22A జాబితాలో వేయడం,
ఆ తర్వాత దాన్ని సరిచేయడానికి జీవోలు తెస్తాం, రివ్యూలు చేస్తాం అంటూ డ్రామాలు ఆడడం ఎందుకు అని సర్కారుపై బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరు హంతకుడే సంతాప సభ పెట్టినట్లుగా ఉంది అంటూ విమర్శించారు. ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ లాంటి ప్రభుత్వ భూములను కూడా 22A నిషేధిత జాబితాలో పెట్టారంటే ఈ అధికారుల పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఇంటికి సెగ తగిలేసరికే ప్రభుత్వంలో ఇప్పుడు హడావుడి మొదలైందంటూ కూడా ఎద్దేవా చేశారు. శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఇంకొక మినిస్టర్ పెట్టారు. ఆయన ఇగో ఈ టాల్ నెంబర్ ఇచ్చారు. టాల్ నెంబర్ 180059994788. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన టాల్ నెంబర్. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీంట్లో టాల్ ఫ్రీ నెంబర్ అని మీరు నిన్న చెప్పారు. ఇందులో నేను ఆర్ తీసేస్తున్నాను. ఇది టాల్ ఫ్రీ నెంబర్. మీరు 22A తీసుకొచ్చింది మీరే. 22Aను పెద్ద ఎత్తున తెలంగాణలో 60% గృహాలకు ఇంప్లిమెంట్ చేసింది మీరే. ఇలా ఈ తెలంగాణలో ఏ కలెక్టర్ని అడిగినా చెప్తారు రెవెన్యూ మినిస్టర్ గారు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. అందుకొరకే మేము ఎంఆర్ఓలందరినీ పిలిపించి దిడ్డంగా మొత్తం కూడా పట్టా భూములను 22A కింద పెట్టినాం. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళన్నీ కూడా 22A కిందకి మీరు తీసుకొచ్చినట్టే పేద ప్రజల నుంచి కూడా రాబందుల్లాగా వాళ్ళ జలగల్లాగా వాళ్ళ రక్తం పీల్చడం కోసమే ఈ 22Aలో మీ ఆదేశాల మేరకు మీ కలెక్టర్లు మీ రెవెన్యూ అధికారులు పెట్టిర్రు. ఇప్పుడు అంతా చేసి మీరేం చెప్తున్నారు? టాల్ ఫ్రీ నెంబర్ ఉంది, దీనికి కాల్ చేయండి, మీ భూములన్నీ రిలీజ్ చేస్తామంటున్నారు. ఇది టాల్ ఫ్రీ నెంబర్ కాదు శ్రీనివాసరెడ్డి గారు, ఇది టాల్ ఫ్రీ నెంబర్. యార్ది? మరోవైపు బిగ్ షాట్స్ అడ్డైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో కూడా జూబ్లీహిల్స్ సొసైటీకి చెందిన చాలా స్థలాలు 22A క్రిందకే వర్తిస్తాయంటూ చెబుతున్నారు. ఒరిజినల్ లేఅవుట్లో లేని హెచ్డి ప్లాట్లను బై నంబర్లు వేసి బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత వేరే వాళ్లకు అమ్ముకుంటున్నారు. నిజానికి అప్పట్లో ఇలాంటి స్థలానికి 1200 గజాలకు మాత్రమే పర్మిషన్ ఉండేది. ఎవరైనా 1800 గజాలు ఉంటే మిగతా 600 గజాలకు మళ్ళీ అనుమతి తీసుకోవాలి. జనరల్గా లేఅవుట్ మ్యాప్లో గీతలు, హ్యాచింగ్తో ప్రత్యేకంగా చూపించినటువంటి ప్లాట్లు లేదా భూమి భాగాలనే హెచ్డ్ ప్లాట్స్ అంటారు. వాటికి ఎందుకు హెచింగ్ ఇస్తారు అంటే రోడ్ ఆర్ ఓపెన్ స్పేస్, పార్క్ లేదా ఇతర రిజర్వ్డ్ ఏరియా, బఫర్ జోన్ ఆర్ నో బిల్డింగ్ జోన్ లేదా వేరే పరిమితి ఉన్నటువంటి భూమి, ఇలా ఏదైనా కావచ్చు. ఇలాంటి వాటిని హెచ్డ్ ప్లాట్స్ అంటారు. అయితే వీటిని కూడా అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసుకున్నాకే కొనాలి, లేదు అంటే ఖచ్చితంగా చిక్కుల్లో పడతారు. "22A అమలుకు సంబంధించి ఇలా చేస్తే అన్ని ట్రాన్స్పరెంట్గా ఉంటాయంటూ నిపుణులు చెబుతున్నారు. 22Aలో ఉన్న ప్రతి ఆస్తికి సంబంధించిన జిల్లా, మండలం, గ్రామం, సర్వే సబ్ డివిజన్ నంబర్, ఖచ్చితమైన విస్తీర్ణం, నిషేధానికి కారణం, సంబంధిత ఉత్తర్వు తేదీ, బాధ్యత గల శాఖ వివరాలను ఒకే అధికారిక పోర్టల్లో అందుబాటులో ఉంచాలి. కొత్తగా ఒక ప్రైవేట్ ఆస్తిని నిషేధిత జాబితాలో చేర్చాల్సి వచ్చినప్పుడు చట్టపరంగా సాధ్యమైన మేరకు సంబంధిత యజమానికి ముందస్తు సమాచారం ఇచ్చి తన వద్దున్న పత్రాలు సమర్పించుకునే అవకాశం కల్పించాలి. తమ ఆస్తి పొరపాటుగా జాబితాలో చేరిందని భావించే యజమానులు దరఖాస్తు చేసుకునేందుకు ఒక స్పష్టమైన విధానం ఉండాలి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే, మున్సిపల్, అభివృద్ధి సంస్థలు సమన్వయంతో పరిశీలించి నిర్ణీత గడువులో కారణాలతో కూడిన ఉత్తర్వు ఇవ్వాలి. దరఖాస్తు ఏ అధికారి వద్ద ఉంది, ఇంకా ఏ పత్రాలు అవసరం, పరిశీలన ఎప్పటిలోపు పూర్తవుతుంది, నిర్ణయం ఆలస్యం అయితే ఒకవేళ దానికి కారణాలు ఏంటి వంటి వివరాలు ఆన్లైన్లో కనిపించాలి. ప్రజలు నెలలు, సంవత్సరాల పాటు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదు. ఇప్పటికే ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్న కుటుంబాలు, అనుమతులు పొందిన ప్రాజెక్టుల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు, బ్యాంకు రుణాలు తీసుకొని వాయిదాలు చెల్లిస్తున్న నిజాయితీ గల కొనుగోలుదారుల కేసులను ప్రాధాన్యంతో, మానవీయ దృక్పథంతో పరిశీలించాలి. కొనుగోలుకు ముందే సమగ్ర తనిఖీ సదుపాయం ఉండాలి. రిజిస్ట్రేషన్, రెవెన్యూ, సర్వే, మున్సిపల్, రెరా, అటవీ, నీటిపారుదల, దేవాదాయ, వక్ఫ్ తదితర శాఖల సమాచారాన్ని అనుసంధానించాలి. ఆస్తి కొనుగోలు చేయకముందే దాని న్యాయ స్థితిని తెలుసుకునే సమగ్ర ఆన్లైన్ తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. తద్వారా భవిష్యత్తులో కొత్త వివాదాలు ఏర్పడకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది.